ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు చిత్తగించండి. 38 అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవున్నట్లు చేయుదురని చెప్పెను. ఆ తర్వాత మరొక వచనం కూడా ఒకేసారి చూద్దాం, చూడండి. 11వ వచనం చదువుతున్నాను, 43:11. మరియు వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయిన మీరు ఇలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచాకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. రెట్టింపు రోకలు మీరు తీసుకొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించున్నట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు నగుదునని వారితో చెప్పాను. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఈ 2 మాటలు యాకోబు పలికినటువంటి మాటలు. యాకోబుకు సంతానం 12 మంది కొడుకులు, ఒక కుమార్తె పేరు దీనా. ఈ 12 మంది కొడుకుల్లో ఒకడు యోసేపు. యోసేపు ఇంచుమించు 17 సంవత్సరాల వయసులో సొంత అన్నల ద్వేషానికి గురై ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడన్న స్టోరీ మనకి మస్తు సార్లు విన్నాం, చదివాం, తెలుసు. అందరూ ఒకే తండ్రి పిల్లలే కానీ ఒకే తల్లి పిల్లలైతే కాదు. యాకోబుకి 4 భార్యలు, రాహేలు, లేయా, జిల్ఫా, బిల్హా. ఈ 4 స్త్రీలకు పుట్టినటువంటి సంతానం మొత్తం 12 మంది. అందులో రాహేలు అనే ఆమెకు పుట్టిన వాళ్ళు యోసేపు, బెన్యామీను. యాకోబు ప్రేమించినటువంటి ముఖ్యమైనటువంటి స్త్రీ రాహేలు. ఆ రాహేలుకు పుట్టిన సంతానమే యోసేపు, బెన్యామీను. బెన్యామీను కనిన తర్వాత రాహేలు చనిపోయింది. తల్లి లేని పిల్లలుగా యోసేపు, బెన్యామీను ఉన్నందున యాకోబు వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి నిలిపాడు. మిగిలిన వాళ్ళకి తల్లులు ఉన్నారు, యోసేపుకి, బెన్యామీనుకు మాత్రం తల్లి లేదు. కాబట్టి అది కూడా తను ఎంతో ప్రేమించేటువంటి రాహేలు పిల్లలు గనుక, అంత మాత్రమే కాదు ఎంతో విధేయత చూపే పిల్లలు గనుక యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అలా ప్రేమించి అతనికి అద్దాల అంగి కుట్టించి ప్రత్యేక ప్రేమను కనపరిచాడు. తమ తండ్రి తమ కంటే ఎక్కువగా తమ సహోదరుణ్ణి ప్రేమించటం అన్నలకి అసూయకు కారణమైంది. అన్నలు యోసేపును ద్వేషించడం మొదలుపెట్టారు. దీనికి తోడు యోసేపు నీతిమంతుడు. అవతలి వాళ్ళు తేడాగా ఉంటే ఆ తేడాను చూసి తట్టుకునే మనిషి కాదు. తన తండ్రికి చెప్పేవాడు, అన్నలు ఇలా ప్రవర్తిస్తున్నారు, అన్నలు ఇలా చేస్తున్నారని వాళ్ళ గురించి తండ్రికి చెప్పేవాడు. అదొక కారణం. మనం పొలంలో చేయనవన్నీ తీసుకెళ్ళి ఇంటికాడ తండ్రికి చెప్పి ఆయన మనల్ని తిట్టేటట్టు చేస్తున్నాడు వీడు. అంతేకాకుండా ఆ ముసలాయన వీడిని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు అని ద్వేషించి, ఎంత ద్వేషం అంటే వీడు చచ్చిపోతే బాగుండు, వీడిని చంపేద్దాం అన్నంత కక్ష పెంచుకున్నారు వాళ్ళు. తమ రక్త సంబంధిని, తమ సహోదరుణ్ణి చంపేద్దాం అనుకున్నారు, అంత కక్ష పెంచుకున్నారు. తర్వాత ఒకరోజు కుట్రబన్ని మరి అన్నల్ని పలకరిద్దామని పోయిన యోసేపుని పట్టుకొని కొట్టి వస్త్రహీనుడిని చేసి ఒక నీళ్లు లేని గుంటలో విసిరారు. తర్వాత దేవుని కృప వలన పెద్దవాడైన రూబేను ఆలోచనను బట్టి బయటికి తీసి ఐగుప్తు దేశానికి వెళ్ళేటువంటి ఇష్మాయేలీయులకు ఒక 20 తులాల వెండికి తమ్ముడిని అమ్ముకున్నారు. సొంత తోడగుట్టిన తమ్ముడిని అమ్ముకున్నారు. అలా అమ్మబడిన యోసేపు దాదాపు 17 ఏళ్ల ప్రాయంలో ఐగుప్తు దేశానికి చేరాడు. యోసేపును అలా అమ్మేశారు. అమ్మిన తర్వాత ఆ యోసేపు వస్త్రాలని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో యోసేపు వస్త్రాలని ముంచి తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చారు. ఈ వస్త్రాలు నీ కుమారుడైన యోసేపు ఏమో చూడు, యోసేపునేమన్నా నువ్వు పంపించావా?
అవునరా, మీరు ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపించాను. మందల్ని ఎటుదోలకి వెళ్ళారో, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో, బాగోగులు ఎలా ఉన్నాయో కనుక్కోమని తమ్ముడిని పంపించానయ్యా. ఈ వస్త్రాలు వాడివేరా, ఏం జరిగిందని కేకలు వేస్తాడు యాకోబు. ఏం చేసేది ఏముంది, నువ్వు వాడిని ఒంటరిగా పంపించావు. వాడేమో చిన్నోడు, 17 ఏళ్ల వయసు లేదు వాడికి. ఏ క్రూర మృగం చేతో పడ్డాడు, అది చంపి వాడిని తినేసింది. ఇదిగో ఈ వస్త్రాలు మాత్రం మిగిలిన, ఈ రక్తంలో తడిసిన వస్త్రాలు వాడియే. ఆ వస్త్రాలు పట్టుకొని గోడుగోడున ఏడ్చేశాడు యాకోబు. ఎందుకంటే తల్లి లేని బిడ్డ, తనెంతో ప్రేమించేటువంటి ముద్దుల కొడుకు, మిగిలిన ఎవ్వరూ కూడా విననంత ఇంట్రెస్ట్గా గౌరవంగా తండ్రి మాటలు విని తండ్రిని ప్రేమించే ముద్దుల కొడుకు యోసేపు. ఏమండి, మిగిలిన వాళ్ళు కూడా కొడుకులే, కానీ పెడద్రపు కొడుకులు. ఏం కొడుకులు? పెడద్రపు కొడుకులు. ఈయన నందంటే వాళ్ళు పంది అంటారు. అట్లా కాదురా బాబు, ఇదిరా అంటే వాళ్ళు ఒప్పుకునే రకాలు కాదు. అలాంటి కుమారుల మీద కన్న ప్రేమను బట్టి మమత ఉంటుందేమో కానీ అవిధేయులైన కొడుకుల మీద అంత వాత్సల్యం అయితే ఉండదు తండ్రికి. వాళ్ళు బాగుండాలని కోరుకుంటాడు, కానీ వాళ్ళ దగ్గర మనసు ఇప్పి మాట్లాడలేడు, వాళ్ళతో సహవాసానికి కూడా ఇష్టపడడు. కానీ యోసేపు అలాంటోడు కాదు. యోసేపు విధేయుడైన కొడుకు. తండ్రి ఏది చెబితే అది శిరస వహించి 100% తండ్రికి లోబడే మంచి కొడుకు, మనసున్న కొడుకు, ప్రేమగల కొడుకు. తండ్రి ఆలోచనలన్నిటినీ తీసుకొని తండ్రి దేవునికి భయపడేటువంటి మంచి కొడుకు. అదే కొడుకు దెబ్బతిన్నాడన్న సంగతి తెలిసేసరికి యాకోబు గుండె ఆవిరైపోయింది. చాలా ఏడ్చుకున్నాడు. కొన్ని సంవత్సరాలు యాకోబు మనిషి కాలేదు. కొన్ని సంవత్సరాలు యాకోబు మనిషి కాలేదు. ఆ బిడ్డ మరణాన్ని తట్టుకోలేక. నిజంగా అన్ని బాధల్లోకి పెద్ద బాధ కడుపు కోత. కడుపున పుట్టిన బిడ్డను కోల్పోతే ఆ గాయం చాలా గొప్పదండి. అదే చెప్తాను, అన్ని కోతల్లోకి గొప్ప కోత కడుపు కోత అని. మీకు తెలుసా? ఆ కడుపు కోత గొప్పదే అని ఎందుకన్నానో తెలుసా? అంతలా దేవుడు సైతం ఆ మహిమను, దేవత్వాన్ని వదిలిపెట్టి మట్టి లోకంలో పుట్టి మనుషుల చేత ఉమ్ములో ఇంచుకొని పిడిగుద్దులు తినడానికి, అరచేతుల దెబ్బలు తినడానికి, ముఖం మీద వెంట్రుకలు పెరిగివేయబట్టానికి, క్రూరమైన సిలువకు అప్పగింపబట్టానికి కారణం ఏంటో తెలుసా? కేవలం పితృవాత్సల్యం, కడుపు కోత, కడుపు తీపి. కడుపు తీపి. అవును, మనందరినీ సృష్టించాడు, మనందరి కన్న తండ్రి. మనందరం నశించి నాశనమైన నరకానికి వెళ్తుంటే చూడలేక, ఒక బిడ్డను కోల్పోతేనే అది తట్టుకోలేనంత బాధ. అలాంటిది తను సృష్టించిన పిల్లలు కోట్ల మంది నరకపాత్రులు అవుతూ నశించిపోతూ ఎప్పటికీ చేతికి రారు అంటే ఆ పరలోకపు తండ్రికి ఎంత కోత ఉంటుందో చూడండి. అందుకే అన్ని కోతల్లోకి గొప్ప కోత కడుపు కోత అన్నాను. ఆ బాధ వేరు, ఆ నొప్పి వేరు, అది తట్టుకోలేనిది. కొంతమంది బిడ్డల్ని కోల్పోయిన తల్లులు సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటికీ కూడా బిడ్డల్ని గుర్తు చేసుకుని ఏడుస్తూనే ఉంటారు. పురిటి కందుగా ఉండిపోయిన బిడ్డను సైతం గుర్తు చేసుకుని ఏడ్చే తల్లులు ఉన్నారు. సంవత్సరం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్లలో బతికిన పిల్లలు జారిపోయినా కూడా వాళ్ళని తలంచుకొని ఏడుస్తూ ఉంటారు. సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆ బిడ్డల మీద ఉన్న మమత చావదు. కడుపు తీపి ఎంత గొప్పదంటే పరమాత్ముడినే నరమాత్రుడిగా చేసిందండి. పరమాత్ముడినే నరమాత్రుడిగా చేసింది కడుపు తీపి. కడుపు తీపి ఎంత గొప్పదంటే ఆజ్ఞాపించడం, శాసించటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని నీతిమంతుడు అదే కడుపు తీపిని బట్టి పొంతి పిలాతు సభలో ఏ నేరం లేకపోయినా నేరస్తుడిలాగా తలదించుకొని నిలబడ్డాడు. కారణం ఏంటంటే కడుపు తీపి. ఎవరి మీద తెలుసా? నీ మీద ఆయనకున్న ప్రేమ. కేవలం నిన్ను ప్రేమించే సభలో దోషిగా నిలబడ్డాడు. దోషాలు యేసువి కాదు, నీవి. దోషాలు ఆయనవి కాదు, నావి, నీవి, మనవి. మనం చేశాం కాబట్టి తను చేశానని, తను నేరస్తుండని, మనం నిర్దోషులమని నేరం తన మీద వేసుకున్న మమతామూర్తి యేసు. అది కడుపు తీపి అంటే. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇంకేముందిలే, మనకి తట్టుకోలేమంత ప్రేమ చూపాడు ఆయన. ఎందుకయ్యా అంత మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చావంటే అదే చెప్తాడు ఆయన, కడుపు తీపిరా. మేమేమన్నా నిన్ను గుర్తించామా, ప్రేమించామా, నిన్ను ఆరాధించామా, నీకేమన్నా పూజలు చేశామా, నిన్నేమన్నా సేవించామా, నిన్ను తిట్టామే, దూషించామే, అనరాని మాటలు అన్నామే అంటే మీ మైండ్ బాగుంటే అంటారా? నన్ను ఎరగలేదు కాబట్టి మీరు అంటారు.
కానీ మీరే నన్ను తెలుసుకుంటే నా కోసం ప్రాణమైన ఇస్తారని నాకు తెలుసు. నేను అర్థం కానందువల్ల మీరు నన్ను ద్వేషించారు. అదే నేను అర్థమైతే నా కోసం ప్రాణమైన వదులుతారు నా బిడ్డలారా. కడుపు తీపిని బట్టి ఆయన మహిమను వదిలిపెట్టొచ్చాడు. ఎంత ప్రేమ! భక్తులు ఒక్కోసారి ఒట్టిగానే ఏడుస్తూ ఉంటారు. ఒక దైవజనుడు ఒకసారి ఏడుస్తున్నాడంట, పెద్దగా ఏడుస్తున్నాడంట. మీలాంటి సహోదరుడు వెళ్ళి, అయ్యా 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 ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అంతసేపు ఏడుస్తున్నావు అంటే ఆయన ఏడ్చి ఏడ్చి ఏం చెప్పేదయ్యా, ఏం చెప్పేది, ఆయన ప్రేమ అని మళ్ళీ ఏడుస్తున్నాడంట. దేవుని ప్రేమ నాకు గుర్తొచ్చింది, దేవుని ప్రేమ త్యాగం నాకు గుర్తొచ్చింది. అసలు నాలాంటి వాడి కోసం ఆయన మహిమను వదిలిపెట్టి రావటం ఏమిటి? మట్టి పురుగుని నేనెక్కడా, విశ్వాన్ని నిర్మించిన ఆ నిర్మాత ఎక్కడా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ మహాదేవుడు ఎక్కడా, మట్టి పురుగు నేనెక్కడా, నా కోసం వచ్చి ఇంత చేయటం ఏంటయ్యా, ఎందుకు ఏడుస్తున్నామంటే ఆయన ప్రేమయ్యా, ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిష్కారణమైన ప్రేమ, నిర్హేతుకమైన ప్రేమ, దేవునికి మహిమ. కడుపు తీపి అంత పని చేసింది. మీరు ఒక మాటలో చెప్పేయచ్చు, ఎందుకంటే ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు అంటే ఒక్కటే ఒక ఆన్సర్ చేయండి అడిగినోడికి, కడుపు తీపిరా బాబు అని. ఏమని చెబుతారు? కడుపు తీపిరా నాయన. ఎందుకు వచ్చాడు ఇందిరా? ఒక మహారాజు లాంటి ధనవంతుడు, ఒక మహారాజు లాంటి ధనవంతుడు ఒకడు క్రైస్తవుడైన తన దాసుడిని ఎప్పుడూ ఎగతాళి చేస్తాడంట. రే, మీరు చెప్పే కథలు బాగా ఉంటాయి కానీ ఒక కథ మరీ విడ్డూరంగా ఉందిరా. ఇప్పుడు మనుషులు పాపం చేశారంటే వాళ్ళని పాపంలోంచి బయటికి తీసుకొని రావడానికి ఒక దూతను పంపిస్తే సరిపోయిద్దిరా, లేకపోతే ఒక 10 మంది దూతలను పంపిస్తే సరిపోయిద్దిరా, లేకపోతే మీరు చాలా దూతలు అంటారు కదా, ఓ 1,00,000 మంది దూతలను పంపిస్తే సరిపోయిద్దిరా. దేవుడే వచ్చాడు, దేవుడే ప్రాణం పెట్టాడు అంటారు. అది ఎట్లారా, ఎలారా నమ్మేది అని ఎగతాళి చేసేవాడంట. ఇప్పుడు కాదు రాజా, సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నాడంట. ఒకరోజు ఆ యజమానుడి యొక్క కొడుకు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్స్, అలాంటి దాన్ని ఒడ్డున ఆడుకుంటూ ఈ రాజు పక్కన సేవకుడు వీళ్ళందరూ ఉండి దూరంగా చూస్తూ ఉండగానే దమ్మని నీళ్ళలో పడ్డాడంట. నీళ్ళలో పడ్డాడు, ఆ కొలంలో పడ్డాడు. పక్కన భటులు ఉన్నారు, మంత్రి ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఎవరిని పట్టించుకోవాలి రాజు. అమాంతం పోయి ఎగిరి దూకాడు నీళ్ళల్లో. దూకి ఆ మునిగిపోతున్న కొడుకును పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చేసి వాడు మింగిన నీళ్లు గక్కించి వాడు నార్మల్ పొజిషన్లోకి వచ్చిన దాకా గుండె దడ కొట్టుకుంది. బాగున్నాడు, బతికున్నాడు అనేసరికి అప్పుడు సంతోషంగా ఇవ్వో నాన్న పో అని అక్కడున్న సైనికులు అరిచాడు. బుద్ధి లేదురా, బిడ్డను కనిపెట్టొద్దా, పనికి మనలరా అని మందలించి పంపించేశాడు. ఆ తర్వాత ఈ పక్కనున్న సేవకుడు అడిగాడు, మహారాజా మీరేమనుకున్నట్టు ఒక మాట అడుగుతాను, చెప్పవయ్యా, నిజంగా నా కొడుకు బతికాడు, చాలా హ్యాపీగా ఉంది, నాకు ఎంతో సంతోషంగా ఉంది, చెప్పు అంటే, చిన్నబాబు నీళ్ళల్లో పడ్డాడు, సరే అది ప్రమాదమే కాదని నేను అనను. నేనున్న పక్కన నాకు ఈతొచ్చు, మంత్రి గారు ఉన్నాడు, ఆయనకి ఈతొచ్చు, సైనికులు ఉన్నారు, భటులు, వారికి ఈతొచ్చు, దానికి సమీపంలో కూడా కొంతమంది భటులు ఉన్నారు, వారికి ఈతొచ్చు. ఇంతమంది ఉండగా ఒక్క మాట ఆజ్ఞాపించలేకపోయారా? ఎవరెక్కడ మా చిరంజీవిని రక్షించండి అంటే అమాంతం దూకి కాపాడేవాళ్ళుగా ఎవరిని పట్టించుకోకుండా నువ్వెందుకు దూకావు రాజా అన్నాడట. ఎవరో ఒకళ్ళకి చెప్తే పోయేదిగా, నువ్వెందుకు దూకావు రాజా అన్నాడంట. అప్పుడు యజమానుడు అన్నాడు, ఎందుకు దూకేదేంద్ర పిచ్చోడా, కడుపు తీపి అన్నాడట. నా బిడ్డ సైనికునికి సంబంధించినోడు కాదు, మంత్రికి సంబంధించినోడు కాదు, నీకు సంబంధించినోడు కాదు, వాడు ఉన్నా పోయినా నీకు చింత లేదు, కానీ వాడు నా కన్న బిడ్డ. ఒకవేళ అవసరమైతే వాడు మీకు అందలేదనుకో, వాడిని అలాగ వదిలేసి మీ ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు వస్తారు. అదే నేనైతే
నా ప్రాణం పెట్టైనా నా బిడ్డను బతికించుకుంటాను. అచ్చం ఇదే పని దేవుడు చేశాడు మహారాజా అన్నాడు. అచ్చం ఇదే పని దేవుడు చేశాడు యజమానుడా. దూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా పనివాడు పనివాడేగా. అందుకే ఆయన సొంత తండ్రి కాబట్టి మహిమను వదిలిపెట్టాడు. దేవదూతల స్తుతులు వదిలేశాడు. సమస్తం వదిలేసి సామాన్యుల్లోకి వచ్చాడు. కడుపు తీపి, ఈ కడుపు తీపి అన్న ఒక మాట మీద నువ్వు సువార్త చెప్పొచ్చు లోకానికి. హల్లెలూయా. అవునా? పాపం యాకోబుగా గాయమైంది. తన ముద్దుల కొడుకు జంతువు చేతిలో చనిపోయాడని తెలుసుకొని జీర్ణించుకోలేకపోయాడు. కనీసం దేవుని ముందు మోకాళ్ళుని దేవా ఎందుకు ఇలా జరిగిందని కనిపెట్టే ఓపిక కూడా లేనంతగా ఏడ్చాడు. కొన్ని సంవత్సరాలు అదే కలవరంలో ఉన్నాడు, కానీ ఏం జరిగింది అని దేవుని దగ్గర కూర్చోలేకపోయాడు యాకోబు. సంవత్సరాలు గడిచినాయి, కరువు వచ్చింది. యాకోబు తన కొడుకులు ఉన్న ప్రాంతంలో కనాన్లో కరువు వచ్చి ధాన్యం ఎక్కడ చూసినా దొరక్కపోతే, ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉందంట. నాకు తెలిసిందిరా, రూబేనో, షిమ్యోనో, నఫ్తాలి, గాదో, ఆషేరో లేండి, పొండ్రా, మన కుటుంబం ఉంది, ఇంత పెద్ద కుటుంబం ఉంది, ఇంతమంది దాసదాసీలు పిల్లలు ఇంతమంది ఉంటే చచ్చిపోతారు కదరా కరువుకి. సొమ్ము తీసుకొని పోయి ఐగుప్తుకు పోయి ధాన్యం కొనుక్కోండి అని పంపించాడు. విచిత్రం ఏంటంటే ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉండటానికి కారణం ఏంటో తెలుసా? యాకోబు కొడుకు యోసేపే. 17 ఏళ్ల వాడుగా అమ్మబడి అక్కడి నుంచి పోతిఫెరో ఇంటికి చేరి, అక్కడి నుంచి జైలుకు చేరి, అక్కడి నుంచి నేరుగా రాజు ఆస్థానంలో ఉద్యోగి అయ్యాడు. ఎంత గొప్ప కృప పొందాడంటే ఐగుప్తు రాజైన ఫరో అన్నాడు, యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నా ఇంటితో నాతో సహా నా మొత్తానికి నువ్వు ఫరో అన్నాడు. అంతటి ధన్యకరమైన అనుభవంలోనికి యాకోబు చనిపోయాడు అనుకున్న కొడుకు పోయి అక్కడ కూర్చున్నాడు. పాపం ఎంత ఏడ్చుకున్నాడో, దేవా నాకు అన్యాయం చేశావు దేవా, నేనేం ద్రోహం చేశాను దేవా, నా కన్న బిడ్డని ఎందుకు తీసుకున్నావు దేవా నువ్వు. పాపం ఎంత విలపించాడో, ఎంత పోట్లాడాడో, ఎంత తగాదాడాడో. చివరికి వీళ్ళు వెళ్ళి ధాన్యం కొనడానికి పోతారు. ఈ స్టోరీ మీకు తెలిసిందే, ఒక సందర్భం కోసం చెప్తున్నాను నేను. ధాన్యం కొనడానికి పోయినప్పుడు యోసేపు వీళ్ళని గుర్తుపడతాడు, అన్నల్ని. కానీ వాళ్ళు యోసేపును గుర్తుపట్టరు. యోసేపును వాళ్ళు అమ్మినప్పుడు ఇంచుమించు 17 సంవత్సరాల వయసు, నూనూగు మీసాలు కూడా రాలేదు. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళ ఈడుగలవాడు అయ్యాడు. మనిషి పర్సనాలిటీ డెవలప్ అయిపోయింది. ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, మీసాలు గడ్డాలు, మనిషి మారిపోయాడు. వీడు మావాడు అనుకోవటానికి కూడా అవకాశం లేదు, అంతగా మార్పు చెందాడు. ప్లస్ అధికారి. యోసేపు ఎప్పుడైతే వాళ్ళ మధ్యలోకి వచ్చాడో మొత్తం సాష్టాంగపడి నమస్కారం చేశాడు. వాళ్ళ ముఖాలు చూసి గుర్తుపట్టాడు, ఈ సరుకు మా సరుకులాగే ఉందని. సంఖ్య కూడా లెక్కేసుకున్నాడు, 10 మంది కన్ఫామ్, వీళ్ళు మా వాళ్ళే. తనను గుర్తుపడతారని అబ్జర్వ్ చేశాడు. తలలు ఎత్తితేగా వాళ్ళు వచ్చిన ఆయన పెద్ద ఆయన. ముందే సైనికులు చెప్పారు, ఐగుప్తు మొత్తానికి ఏలికైన వాడు వస్తున్నాడు ఇప్పుడు మీ మధ్యలోకి, జాగ్రత్త. ఏమాత్రం ఎగస్ట్రాలు చేశారంటే ధాన్యం కాదు, ఎప్పటికీ తినటానికి లేకుండా మీ తలకాయలు లెగిసిపోతాయి, జాగ్రత్త అన్న. అందుకని గడగడలాడుతూ నిలబడ్డారు. తీరా వచ్చిన వాడు చూస్తే వాళ్ళ తమ్ముడే. వాళ్ళు అమ్ముకున్న తమ్ముడు, 20 తులాల వెండికి అమ్ముకున్న తమ్ముడు. అన్నా 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 నిర్దాక్షిణ్యంగా బ్రతిమలాడుతున్న, నిర్దాక్షిణ్యంగా దయా దాక్షిణ్యం లేకుండా కఠినంగా త్రోసి వేసిన తమ్ముడు వాళ్ళ ముందు ఈరోజు ఏలికలాగా నిలబడ్డాడు. తర్వాత ఏం జరిగిద్దో మీకు తెలుసు. ఎవరు మీరు అంటాడు. మేము ధాన్యం కొనటానికి వచ్చిన వారు, నీ దాసులం అంటారు. మీ ముఖాలు చూస్తే ధాన్యాన్ని కొనటానికి వచ్చిన వాళ్ళు లాగలేదు, మీరేదో గూఢచారులాగా ఉన్నారంటారు. అయ్యా మేము అలాంటి వాళ్ళం కాదయ్యా అని వాళ్ళ చరిత్ర మొదలు పెడతారు. మా నాన్న పేరు యాకోబు, మేము సో అండ్ సో, మేము మొత్తం 12 మందిమి. మేము 12 మందిమి. ఒకడు చిన్నోడు ఇంటికాడు ఉన్నాడు, ఒకడు లేడు. వీళ్ళేగా వైనం చేసింది.
ఒకడు లేడు, మేము 10 మంది ఉన్నాం, నీ దాసులం, మేము గూఢచారులం కాదు, ఏ దేశానికి ఏ రాజు కింద బంట్లం కాదు, మేము కనాను ప్రాంతం నుంచి వచ్చాం, కరువు బాగా భారంగా ఉంది, ధాన్యం లేదు, ఇక్కడ కొనుక్కుందామని వచ్చాం, మా గురించి మీరు పరిశీలన చేసినా మీకు దొరుకుతుంది, మీరు ఏదో చెబుతా ఉన్నారు కథలు, నమ్మబుద్ధి కాట్లా అన్నాడు. మీరు నమ్మబుద్ధి కాకపోతే ఇంక మేము ఏం చేసేమి, ఇంక మేము ఎవరికి మొరపెట్టేమి అన్నట్టు ఏదో చెప్పారు. మీ నాన్న పేరు ఏమన్నారు? మా తండ్రి పేరు యాకోబు. మీ నాన్న బ్రతికే ఉన్నాడా అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రశ్నతో తండ్రి బతికున్నాడో లేదో తెలుసుకుంటున్నాడు. తనకిష్టమైన తండ్రి, తనకు భక్తిని నేర్పిన తండ్రి, మన దేవుడు యెహోవా, సైన్యములకు అధిపతి, రోషం గల దేవుడు, నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు, ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారికి నిత్యము తోడై ఉంటాడు. యోసేపు ఎన్నడూ ఆయన్ని మర్చిపోవద్దు నాయన. అన్ని దేవుని గురించి, ఆయన భక్తి గురించి యోసేపుకు నేర్పిన తండ్రి. మీ నాన్న అంటున్నారు, మీ నాన్న బతికే ఉన్నాడా? మా నాన్న ఇంకా చిరంజీవిగానే ఉన్నాడు, బతికే ఉన్నాడు. వాడు పోయాడిక. కాసేపు ఏడ్చుకొని మళ్ళీ వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. మా నాన్నని బతికించి ఉంచావు, నా అన్నల్ని నాకు చూపించావు, ఆనాడు నేను పసివాడుగా ఉన్నప్పుడు నాకు నువ్వు ఇచ్చిన దర్శనం అక్షరాల నెరవేర్చి నా అన్నలు నా ముందు వచ్చి సాగిలు పడేటట్టు చేశావు దేవా. దేవా, నువ్వు రోషం గల దేవుడవు, మాట తప్పని వాడావు, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి అని కృతజ్ఞతలు చెప్పుకొని వచ్చేసాడు. ఏమో మీరు చెబుతున్నారు కానీ మీ మాటలు ఏమో నమ్మశక్యంగా లేదు. నిజం చెప్పండి, మీ నాన్న బతికే ఉన్నాడా? మా నాన్న బతికే ఉన్నాడు అన్నట్టు మీరు ఎవరో చిన్నవాడు తమ్ముడు అన్నారు కదా, అని పేరు ఏదో అన్నారు కదా, బెన్యామీన్ అండి. ఈయన తమ్ముడు, యోసేపు తమ్ముడు, రాహేలుకు పుట్టిన ఇద్దరిలో ఒకడు. అయినా మీ మాటలు నమ్మశక్యంగా లేవు. ఒక పని చేయండి, మిమ్మల్ని మొత్తాన్ని బంధించాలి లెక్క ప్రకారం. ఇంత ధైర్యంగా మా రాజ్యంలోకి వచ్చి మీ సహోదరుల్లో ఒకరిని ఇక్కడ పెట్టండి, మీ సంచుల నిండా ధాన్యం నింపుకోండి, వెళ్ళండి. మీరు చెప్పారే మీ తమ్ముడని, నా చిన్నోడు ఉన్నాడు అని, వాడిని తీసుకొని రండి, అప్పుడు మీ మాట నిజమని నేను నమ్ముతా. ఏలిందవాడ అలా చేయొద్దు, మేము అబద్ధం ఆడటం లేదు, మేము నిజమే చేయొద్దు. నిజమేదో తేల్చుకుంటానయా, చెప్పినట్టు చేయండి. చేసేది లేక షిమ్యోనుగా అప్పచెప్పారు. అది పట్టి లోపల వేసేసారు. పండు మీరు పోండి అంటున్నారు వీళ్ళని. అదిగో ధాన్యాలు గోతాలు మూటలు తీసుకొని బయలుదేరారు. అదిగో షిమ్యోనేమో బంధించబడ్డాడు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బెన్యామీని తీసుకొని రావాలి, ఈయన యోసేపు. అయిపోయింది, తీసుకొని బయలుదేరారు. కొంచెం దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ గోనెలు విప్పి చూసుకుంటారు. వాళ్ళు ఆ ధాన్యం కోసం ఇచ్చిన రూకలు, డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఆ గోనెల్లో పెట్టుంటాయి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. నా రూకలు, నేను ఇచ్చిన రూకలు నా గోనెలోనే ఉన్నాయి అని ఒకడంటాడు. మరొకడు విప్పి చూసి నా రూకలు కూడా గోనెలోనే ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎందుకు మన సొమ్ము మనకి రిటర్న్ ఇచ్చి ధాన్యం ఇచ్చాడు, మనవాడిని బంధించాడు అని ఏదో బాధపడి మొత్తానికి వెళ్తారు. ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళరు, కనానికి వెళ్ళి యాకోబుని కలుసుకొని యాకోబుకి మ్యాటర్ చెప్పి షిమ్యోన్ అక్కడ బంధించారని చెబుతారు. మళ్ళా యాకోబు ఏడుపు మొదలు పెడతాడు. నా దరిద్రం రా, నా దరిద్రం, యోసేపు లేడు, ఇప్పుడు షిమ్యోన్ను వైనం చేశారు, ఇంకెంతమందిని చంపుతారో చంపండి అని ఎత్తుకున్నాడు. ఈయన మేము చంపటం కాదు, మేము బంధించడం కాదు నాన్న, ఆ రాజు అట్లా చేశాడు, ఐగుప్తుని ఏలుతున్నవాడు, మా మాటల మీద నమ్మకం లేదంట, మీరు చిన్నవాడని చెప్తున్నటువంటి మీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ తమ్ముడిని తీసుకొస్తే కానీ ఇతన్ని వదిలిపెట్టను అన్నాడంటే, అంటే ఇప్పుడు బెన్యామీని కూడా వేశారనమాట. చంపేయండి రా, మొత్తం పోయి చావండి, మొత్తం పోయి చావండి, నిరసన వెంట్రుకలు కలిగిన నేను పాతాళానికి దిగిపోతాను అని ఏడుపు మొదలు పెట్టాడు.
దేవునికి స్తోత్రం. అసలు ఈ మ్యాటర్ మొత్తం నేను ఎందుకు చెప్తున్నానో ఒక్క మాట, ఒక్క చిన్న టర్నింగ్ ఉంది, ఆ ఒక్క పాయింట్ కోసం చెప్తున్నా. సరే, పెద్ద ఆయన కోపడుతున్నాడు, యోసేపు పోయాడు, ఆ జ్ఞాపకాలు ఇంకా బోలా. సంవత్సరాలు అయిపోయింది, కొడుకు పోయి కూడా 15-17 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే యోసేపును మర్చిపోలా, అప్పుడప్పుడే కోలుకుంటున్నాడు. ఇప్పుడు షిమ్యోను ఐగుప్తులో బందీ అయిపోయాడు. మళ్ళీ వీళ్ళు ఏం చెబుతున్నారు, ఆ ఏలిన వాడు బెన్యామీను కూడా తెమ్మంటున్నాడు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకొని పోతామంటున్నారు అని ఏడవటం మొదలుపెట్టాడు. వాళ్ళు పరారు అక్కడి నుంచి. కొద్ది రోజులు అయిపోయింది. అలా వాళ్ళు చెప్పినప్పుడు మాట్లాడిన మాటలే ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు. 42:38. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదుడని వారితో చెప్పాడు. అంటే ఏంటి అడిగారు. ఇక్కడ మూటలు దించారు, ధాన్యం మూటలో. మన షిమ్యోను అక్కడే బందీ అయ్యాడు, ఈ బెన్యామీని తీసుకెళ్ళి చూపిస్తే వదిలిపెడతాడు, లేకపోతే అతడు మమ్మల్ని నమ్మట్లేదు అన్నారు. నేను బాని అన్నాడు, మిమ్మల్ని నమ్మనురా, మీకోసం పంపించే యోసేపు పోయాడు. మీ కడుపులు నింపడానికి పోతేనే ఇప్పుడు షిమ్యోను బందీ అయిపోయాడు. నేను బానిను, బెన్యామీను నేను వదిలిపెట్టను అన్నాడు. వదిలిపెట్టకపోతే ఉంది, ఈ ఉన్న నాళ్ళు తింటాం, తర్వాత కరువుతో మాడి చేస్తాం అని పోయారు. కొద్ది రోజులు అయింది, మళ్ళా కరువు ఎక్కువైపోయింది, ధాన్యం అయిపోయింది. ఎరా పిల్లలు అల్లాడుతున్నారు, ఏంది సంగతి అన్నాడు ముసలాయన. మళ్ళీ ఎవరైనా యాకోబు, ఏం సంగతి అంటే, మమ్మల్ని ఏం చేయమంటావు, బెన్యామీను తీసుకెళ్ళకపోతే షిమ్యోను రాడు, వాళ్ళు ధాన్యం ఇవ్వరు, అతను అక్కడే అంటే మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. సరే రండి, చెప్పు ఏం చేయమంటావు. ఈ దేశంలో ప్రసిద్ధమైనవి మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళము, పిస్తా పప్పు అంటారు తెలుసా. పిస్తాచాకాయలు అంటే పిస్తా పప్పు. పిస్తాచాకాయలు, బాదంకాయలు మీ గోనెల్లో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకెళ్ళండి. ఫస్ట్ నుంచి యాకోబుకి అలవాటు, హడావుడి పడేవాడిని ఏదన్నా ఇచ్చి కూల్ చేయటం. అంతకుముందు ఏశావు కూడా యాకోబుని ఎదుర్కోవటానికి 400 మందితో వస్తున్నాడని తెలుసుకొని మందలన్నింటినీ ముందు పెట్టి, కానుకలు ముందు పెట్టి వెనకెళ్ళిన సంగతి మనకు తెలిసిందే కదా. గుర్రు అనేవాడిని అలా చల్లార్చాలో తెలుసు. ఒకటే మార్గం, కానుకలే. కాబట్టి రే కానుకలు తీసుకోండి, సమృద్ధిగా వెళ్ళిపోండి, వెళ్ళి అతనికి ఇవ్వండి. అలాగే మీకు రూకలు రిటర్న్ ఇచ్చారు కదా, దానికి రెట్టింపు తీసుకొని పోండి. తీసుకొని పోయి ఆ మనుషునికి ఇచ్చేయండి. ఒకవేళ పొరపాటున అయి పెట్టారేమో, లేండి మీ తమ్ముడిని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళండి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన నా దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించుగాక. ఇక అప్పుడు ఏడుస్తున్నాడు. ఇక పొండిరా, తీసుకొని పోండి, బెన్యామీను తీసుకొని పోండి. ఆయన దయ, ఆయన అవకాశం ఇస్తే వాడు వస్తాడు, షిమ్యోను వస్తాడు, లేకపోతే యోసేపు పోయినట్టు పోతారు. నేను పుత్రహీనుని కావాలని ఆయన నిర్ణయిస్తే నేనేం చేసేది, కానీ అలానే కానీ పోండి, మొత్తంగా అయితే కరువుకు చావలేం కదా, పోండి అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కష్టాలు, నేను చెప్పాలనుకున్న టర్నింగ్ చెప్తున్నా వినండి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయండి, చిన్నయో పెద్దయో, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక విధమైన శ్రమ, రకరకాల బాధలు. దేవుళ్ళలోకి రాకముందు ఆ బాధలు మనం పొందుతున్నప్పుడు మనకి ఏ ఆదరణ లేదు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత అదే శ్రమల్లో మనమున్న మన గొప్ప ఆదరణ, నిరీక్షణ ఉంది. యేసును బట్టి ఒక ధైర్యం ఉంది. నా తండ్రి ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, నాకు ఏదో పక్క నుంచి దారి చూపిస్తాడు, నన్ను బయట వేస్తాడు అని.
ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఈ శ్రమానుభవం కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు కొంతమందికి నిరాశ ఎదురైద్ది, కృంగుబాటు ఎదురైద్ది. ప్రభువులో లేకముందు నాకు అదే కండిషన్ ఉంది, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఈ కొలిమిలో నేను ఇంకా కాలుతానే ఉన్నాను, బహుశా నా బతుకంతా ఇంతేనేమో, ఇక నా జీవితం విషాదాంతమేమో. స్తోత్రం చెప్పండి ప్రభువుకి. ఇక నా జీవితం ఇంతే తెల్లారిపోతుందేమో. ఈ కష్టాలలో, ఈ ఎగచాట్లలో, ఈ బాధల్లో, ఈ ఆవేదనల్లో, ఈ అప్పుల్లో, ఈ తిప్పల్లో, ఈ రోగాల్లో, ఈ కలహాల్లో, ఈ కొట్లాటల్లో, ఈ అల్లరుల్లో, ఈ కేసుల్లో, ఈ శోధనల్లో, ఈ లేమిలో, ఈ దరిద్రతలో, ఈ ప్రయత్నాల విఫలతలో నా జీవితం అంతా ఇంతే తెల్లారిపోతుందేమో అని ఒక రకమైన విరక్తిలోకి విశ్వాసలేని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళటం నేను చూశాను. కొంతమంది చాలా సుదీర్ఘకాలం నిరీక్షించి చివరికి ఏమంటారు తెలుసా? అన్న, నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నువ్వేదో ఓదార్పు మాటలు చెప్తున్నావు, కానీ ఇంకా లేదన్నా నా బతుకు, ఇంకా లేదన్నా నా చరిత్ర, అయిపోయిందన్నా నా కథ, ఇంకెక్కడన్నా. ఇన్నాళ్ల కడగళ్ళు ఇక సమస్య తొలగిపోయే ఘట్టం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక్కసారిగా అన్నీ వచ్చి మీదపడి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకన్నా అప్పుడోటి ఇప్పుడేందన్నా ఒకేసారి కట్టగట్టుకొని మొత్తం నెత్తి మీదకి వచ్చి మొత్తానికి అసలు నన్ను లేకుండా చేసేటట్టు అయిపోయిందని అనిపించేంత వేదన కలిగింది. అన్నీ ఒక్కసారిగా ముక్కుముడిగా చుట్టుముట్టి నెత్తిన పడితే ఏ మనిషి అయినా ఊపిరి సలుపుకున్నట్టే యాకోబు జీవితం అయిపోయింది. జరిగిన దాన్ని బట్టి యాకోబు ఎంతో కలత చెందాడు. యోసేపును పోగొట్టుకున్నాను, దీనా చెడిపోయింది, చెడ్డ సాక్ష్యం వచ్చేసింది, షిమ్యోను బంధించబడ్డాడు, ఇప్పుడు బెన్యామీని తీసుకొని పోతున్నారు, ఈ దరిద్రులను నమ్మకూడదు, వీళ్ళు అశ్రద్ధగా ఉండి దారిలో ఏ క్రూర మృగానికి అప్పగించి మళ్ళీ ఆడి సొక్కా తీసుకొని వస్తారో. ఇక్కడ దేశంలో పరిస్థితి చూస్తేనా వెళ్ళకపోతే కడుపు నిండేటట్లేదు, కరువు వచ్చేసింది. ఏంది నాయన ఈ కష్టాలు, ఏంది నాయన ఈ బాధలు, ఏంది నాయన. చివరికి ఏమంటున్నాడో తెలుసా? నెరసిన వెంట్రుకలు కలిగిన నేను దుఃఖముతో దిగిపోవాల్సి వస్తే అలాగే దిగిపోతానని ఏడుస్తున్నాడు. పుత్రహీనుణ్ణి నేను కావాలని ఆయన నిర్ణయిస్తే అవుతాను రా, పుత్రహీనుణ్ణి అవుతానని ఇంకా ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నాకు దేవుడు ఈ మాట చూపించాడు, అందుకే నేను మీకు చెప్తున్నా. ఇన్నాళ్ళు శ్రమల కొలిమిలో కాలి నలిగి చితికి ఛిద్రం అయిపోయిన మీకు వాటి నుంచి విడుదల గడియలు సమీపించాయని దేవుడు చెప్తున్నాడు.